ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన రెండు కీలకమైన సమావేశాలు జరగబోతున్నాయి ఢిల్లీలో. ఒకటి కేబినెట్ కమిటీ సిసిఎస్ భేటీ ఉదయం 11 గంటలకు జరగబోతోంది. ప్రధాని నివాసంలో ఉండబోతోంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉండబోతోంది. కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా సిసిఎస్ అలాగే కేబినెట్ భేటీ రెండు కూడా జరగబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ, సరిహద్దు భద్రత, పీఓకే, ఉగ్రవాదం, పాక్తో దౌత్యపరమైన అంశాలపై ఇటు సిసిఎస్లోనూ అటు కేబినెట్లో కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇవాల్టి ఎజెండా ఏమైనా భిన్నంగా ఉందా? ఎందుకంటే కాల్పుల విరమణ సీజ్ ఫైర్ తర్వాత జరుగుతున్న సిసిఎస్ భేటీ కాబట్టి ఎజెండా ఏమిటి, అలాగే కేబినెట్లో ఏం చర్చించబోతున్నారు? ఎస్, భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పులు విరమణ జరిగిన తర్వాత జరుగుతున్న కీలక సమావేశాలు ఇవి. రెండు కీలక సమావేశాలు, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ భద్రతా వ్యవహారాల మంత్రివర్గం అలాగే కేంద్ర కేబినెట్, ఈ రెండు సమావేశాల్లో కూడా ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు అలాగే సరిహద్దు భద్రత ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతోంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో హోంమంత్రి అలాగే రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సభ్యులుగా ఉంటారు. వీరు ఈ సమావేశానికి హాజరవుతారు. సో సరిహద్దుల్లో భద్రతకు సంబంధించి ఈ కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం, ఈ అంశాలపైన ప్రధానంగా రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. అలాగే ఇటు చైనా కూడా ఓ పక్క అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చడానికి కూడా విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించడం జరిగింది. అలాగే చైనా యొక్క మిసైల్స్ ఇటు భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ చేసిన సైనిక దాడిలో చైనా యొక్క ఆయుధాలు కూడా ఉపయోగించారు. సో దీనిపైన చైనా పట్ల ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే దానికి కొనసాగింపుగా కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకులకు సంబంధించి ఇటు వారికి గౌరవ పురస్కారం, అమరవీరుల పురస్కారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ వినిపిస్తుంది కుటుంబ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. సో ఈ అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే అమరులైన సైనికులకు సంబంధించి కూడా వాళ్ళ కంపెన్సేషన్తో పాటుగా వారిని ఏ విధంగా గౌరవించాలి అన్న అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో ఉన్న మౌలిక వసతులకు సంబంధించి, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఏ విధంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అమెరికా జోక్యం ఎక్కువ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తరుణంలో ఇప్పటికే బీజేపీ ఇటు తిరంగా యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది మే 23వ తేదీ వరకు కూడా. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా కేంద్ర మంత్రులు కూడా ప్రచార కార్యక్రమాలు ఇటువంటివి ఏమైనా నిర్వహించాలని చెప్పి ముఖ్యంగా ఈ క్యాబినెట్లో ఏమైనా నిర్ణయిస్తారా? అలాగే సరిహద్దు భద్రత విషయంలో, ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్తో అలాగే ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో ఎటువంటి చర్చలు జరపాలి, దౌత్యపరమైన చర్చలే ఉంటాయి, ఏ దేశ జోక్యాన్ని కూడా అంగీకరించమని చెప్పి ఇప్పటికే కేంద్రం చెప్తున్న తరుణంలో సో కేంద్ర వైఖరి ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది, అయిపోలేదు, ఎందుకంటే పహల్గాం ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేదు, ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక సంకేతాలు ఇచ్చే దిశగా ఈరోజు కేబినెట్లో నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రైట్ గోపి.